ఈ దీపావళికి మీరు మరింత స్మార్ట్ అయ్యేందుకు బిగ్సీ తీసుకువచ్చింది దీపావళి ధమాకా ఆఫర్స్. మొబైల్ కొనుగోలు చేయండి 10% ఇన్స్టంట్ డిస్కౌంట్, అట్రాక్టివ్ గిఫ్ట్స్, మొబైల్ ప్రొటెక్షన్ స్మార్ట్ వాచ్ లేదా ఇయర్ బడ్స్ ఫ్రీగా పొందండి. ఈ దీపావళిని మరింత బ్యూటిఫుల్ గా మార్చుకోండి బిగ్సీ దీపావళి ధమాకా ఆఫర్స్ తో. హైదరాబాద్ నగర వ్యాప్తంగా సదర్ మేళాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా నారాయణగూడ యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ సంబరాలు ఘనంగా నిర్వహించారు. బర్కత్పుర, విఠల్వాడి, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్ నుండి నారాయణగూడ వైపుగా దున్నపోతుల ప్రదర్శన కొనసాగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. చెప్పల్ బజార్లో ఉన్నాం. చెప్పల్ బజార్లో కూడా చూసుకోవచ్చు అంగరంగ వైభవంగానైతే సదర్ ఉత్సవాలు జరుగుతున్నాయి. యాదవ్ సోదరులందరూ కూడా దున్నపోతులను మంచిగా అలంకరించి వాటి ప్రదర్శనను అంటే యాదవులు వారి వారి ఇళ్ల నుంచి కూడా నారాయణ కూడా మెయిన్ సెంటర్ ఏదైతే ఉంటుందో వైఎంసీఏ సెంటర్ కూడా ప్రదర్శనకు తీసుకెళ్లేదంగా చూస్తున్నారు. ప్రస్తుతం మన విజువల్లో కూడా చూడొచ్చు. ఒక దున్నరాజు అయితే అంగరంగ వైభవంగా అలంకరణ ఉన్నారు. ఇక్కడ ఒక యాదవ్ సంబంధించిన సోదరు ఉంది. అమ్మ మీరు చెప్పండి, ముందుగా వచ్చిన ప్రజలందరికీ మా యాదవుల తరఫున సదర్ శుభాకాంక్షలు. ఇది జనరల్గా దివాళీ తర్వాత రోజుల్లో జరిగే పండగ. ఇది దున్నపోతులు కేవలం యాదవులు చేసే పండగ. ఇది దున్నపోతులు. ఈసారి మన లడ్డూ యాదవ్ హర్యానా నుంచి బాహుబలి దున్నపోతులు తేవడం జరిగింది. ఈ దున్నపోతులని చూడడానికి అశేష జనాలు తరలి వచ్చారు. ఇంత బాగా చేసిన ఈ సదర్ ఉత్సవాలు మా లడ్డూ యాదవ్కి జై యాదవ్, జై జై యాదవ్. అన్న మీరు చెప్పండి, దున్నపోతును ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? ఇది వచ్చేసి ప్యూర్ హర్యానా. దీని పేరు వచ్చేసి బాహుబలి 2. దీనికి రోజువారీ ఖర్చు ఎంత ఉంటుంది? దానికి దానా ఏం పెడతారు? దానికి డైలీ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. పొద్దున్నర ఐటమ్ 50 లీటర్ పాలు. రోజు ఎంటలేని ఒక 15-20 వేల ఖర్చు మినిమం ఉంటుంది. అంటే ఇది కేవలం సదర్ ఉత్సవాల కోసమే తీసుకొచ్చినా ఇంకా దేనికైనా బ్రీడింగ్ ఇట్లా వాడతారా? ఇది మా చాచా లడ్డూ యాదవ్ గారికి అభిమానంతో దల్బీర్ భాయ్ మరియు వేణుగౌడ్ గారు ఆయన మీద అభిమానంతో పంపించారు. సదర్ కోసం అని ప్రత్యేకంగా హైదరాబాద్కి పంపించారు. మనం ఇక్కడ విజువల్లో కూడా చూడొచ్చు. వేలాది మంది జనాలు వచ్చారు. జనాలు వచ్చి కూడా ఇక్కడ ఈ దున్నరాజులను చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ విన్యాసాలు చేయడానికి కూడా సమయమైంది. ఒక్కసారి దున్నపోతులు చూడొచ్చు. చిన్నపాటి ఏనుగులాగా కూడా ఉంది. చిన్నపాటి ఏనుగులాగా ఉన్న ఈ దున్నపోతు మినిమం చూడొచ్చు. ఏందక్కో 8 ఫీట్ల హైట్ వరకు అయితే ఉంటుంది. దీన్ని చూడడానికి అయితే అశేష జనం కూడా ఇక్కడికి వచ్చేసి దున్నరాజులను చూడాలనుకున్నారు. ఇది కేవలం హైదరాబాద్కే మాత్రమే పరిమితమైన సదరు ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీపావళి తర్వాత 2 రోజుల పాటు జరగనున్న ఈ సదరు ఉత్సవాలు ఈ రోజుతో ముగుస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ వేణుతో ముగ్గుల పాపన్న, నారాయణగూడ.